కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు పెట్టడానికి మనము దీపారాధన చేయడానికి టెంపుల్‌కెళ్తాం గదా! మనము టెంపుల్‌కెళ్ళేటప్పుడు ఏమేం వస్తువులు తీసుకెళ్ళాలో నేను ఒక లిస్ట్ చెప్తాను. మీరందరూ నోట్ చేసుకోండి. ఫస్ట్‌గా అయితే పసుపు, కుంకుమ తీసుకోవాలి. అలాగే బియ్యపు పిండిని, అలాగే ఒక ప్లేట్ తీసుకువెళ్ళండి. ఏదైనా డిస్పోజల్ ప్లేట్స్ ఉంటాయి గదా! అది తీసుకెళ్ళండి. దాని మీద చక్కగా ముగ్గు వేసేసి, పసుపు, కుంకుమ వేసి దీపాన్నయితే వెలిగించుకోవాలనమాట. ఎందుకంటే మనం నేల మీద పెడితే మళ్ళీ వాళ్ళు క్లీన్ చేసేటప్పుడు ఆ ఆయిల్ అంతా పడి జారి పడతారనమాట. ఎవరికీ ఇబ్బంది లేకుండా చక్కగా ఇలా ఒక డిస్పోజల్ ప్లేట్ మీద ముగ్గు వేసేసుకొని దాని మీద చక్కగా పసుపు, కుంకుమ వేసి 2 ప్రమిదలను మట్టి ప్రమిదలైతే తీసుకెళ్ళాలనమాట. కొంచెం మీడియం సైజ్‌వి గానీ, పెద్ద సైజువి గానీ తీసుకెళ్ళండి. ఎందుకంటే 365 వత్తులు దానిలో పట్టాలి కాబట్టి వాటిని నువ్వుల నూనె వాటితో పాటు నువ్వుల నూనె అలాగే లేదా ఆవు నెయ్యి తీసుకువెళ్ళండి. కర్పూరం బిళ్ళలు కూడా తీసుకెళ్ళాలన్నమాట. సో, ఈ దీపం మీద ఆవు నెయ్యి గానీ లేదా నువ్వుల నూనె వేసి 365 ఒత్తులకి కొంచెం కర్పూరం రాసి వెలిగించుకోవాలి కాబట్టి కర్పూరం బిళ్ళలు కూడా తీసుకెళ్ళండి. ఒక మ్యాచ్ బాక్స్ తీసుకెళ్ళండి. అలాగే పువ్వులు అలంకరించడానికి, అలాగే నైవేద్యంగా బెల్లం ముక్కని తీసుకెళ్ళండి. కొబ్బరికాయ కొట్టుకోవాలి కాబట్టి కొబ్బరికాయ, అలాగే తాంబూలము అంటే అరటిపళ్ళు, తమలపాకులు, ఒక్కపొడి, అలాగే కొంచెం దక్షిణ అనమాట. రూ. 10, రూ. 11 అక్కడ మనం పెట్టినట్లయితే అక్కడ పనిచేసే వాళ్ళు, క్లీన్ చేసే వాళ్ళు తీసుకుంటారు. సో, మనం అది దేవుడికి ఇచ్చినట్లే అనమాట. సో, ఈ విధంగా ఇవన్నీ తీసుకెళ్ళండి. అలాగే అగరబత్తులు, కర్పూరము, మనం ఏదైనా నైవేద్యం చేసుంటే దాన్ని కూడా తీసుకొని వెళ్ళి అక్కడ నివేదించండి. అలాగే మనతో పాటు ఒక గ్లాస్ గానీ, ఒక వాటర్ బాటిల్ గానీ తీసుకువెళ్ళండి. అక్కడ ట్యాప్ ఉంటే ఒక చెంబు ఏదైనా తీసుకెళ్తే అక్కడ ట్యాప్‌లో పట్టుకొనేసి మనం వాటర్ యూజ్ చేసుకోవచ్చు. ప్రమిదలను క్లీన్ చేసుకోవడానికి, దానికి పసుపు రాయడానికనేసి. సో, ఫ్లోర్ క్లీన్ చేసుకోవడానికి. లేదు అనుకుంటే వాటర్ బాటిల్‌లో వాటర్ తీసుకెళ్ళండి. కొన్ని టిష్యూ పేపర్స్ కానీ, ఒక నాప్కిన్ గానీ తీసుకువెళ్ళండి మనం చేతులు తుడుచుకోవడానికి. చక్కగా ఒక న్యూస్ పేపర్ గానీ, ఏదైనా పాలిథిన్ కవర్ కానీ తీసుకువెళ్ళి దాని మీద కూర్చొనేసి చక్కగా పూజనైతే చేసుకోండి. సో, ఈ విధంగా అయితే మనము ఈ వస్తువులన్నిటిని తీసుకొని వెళ్ళి మనం పూజ చేసుకోవచ్చు. చివరిగా కర్పూరం బిళ్ళలు, అలాగే గంట కూడా తీసుకొని వెళ్ళండి. హారతి ఇవ్వడానికి ఒక చిన్న హారతి పళ్ళెం కూడా తీసుకొని వెళ్ళండి. సో, ఈ వస్తువులన్నీ తీసుకెళ్తే మీరు రేపు చక్కగా కార్తీక పౌర్ణమిని చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూస్‌ఫుల్ అయిందనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి, ఫస్ట్ టైమ్ కార్తీక దీపం పెట్టే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది. సో, వాళ్ళందరికీ షేర్ చేసి మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.